హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరి జేఈ అడ్వాన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అయితే అప్డేట్ అయితే ఉంది. మరి కొంతమంది ఆల్రెడీ మనకి జేఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేస్తున్నాయమ్మా. ఎప్పుడు వచ్చేస్తాయి మరి 11 గంటలకి, రేపు 11 గంటలకి అయితే రావచ్చు. ఒక మరి అఫీషియల్ డేట్ అయితే ఇది. మరి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మరి ఎగ్జామినేషన్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా, మరి జేఈ అడ్వాన్స్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుంది. మనకి మీ అందరికీ తెలుసు, మనకి బార్డర్లో మరి ఇండో పాకిస్తాన్ యొక్క వార్ జరుగుతుంది. మరి దానికి సంబంధించిన ఎందుకంటే ఈ గుజరాత్ నుంచి బార్డర్లో ఉన్న గుజరాత్ కానీ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మరి జేఈ అడ్వాన్స్కి ఉన్నాయి. జేఈ అడ్వాన్స్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మరి దానివల్ల ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా అనేది ఒక మన న్యూస్ అయితే యొక్క స్టూడెంట్స్లో ఒక ప్యానిక్ అవుతున్నారు కొంతమంది స్టూడెంట్స్. మరి నన్ను అడుగుతున్నారు కొంతమంది మన సబ్స్క్రైబర్ కానీ, సార్ మరి ఎగ్జామినేషన్ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. నేను అది అలాంటి న్యూస్ అఫీషియల్గా అయితే ఇప్పుడు వరకు అలాంటి న్యూస్ అఫీషియల్గా మన దగ్గర ఏమీ లేదు. మరి ఆల్రెడీ చూసినప్పుడు ఇక్కడ కొన్ని వార్తలు అయితే వచ్చేసినాయి. మరి ఐఐటి కాన్పూర్ పోస్ట్ పోన్ జేఈ అడ్వాన్స్ 2025 ఆస్పిరెంట్ డిమాండ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎమెండ్ ఇండో పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చేసింది. మరి ఈ విధమైన మరి వర్షన్స్ అయితే వస్తాయి. మరి న్యూస్ అయితే మరి చెక్కలు కొడుతుంది. ఈ వీడియో చేసే టయానికి మరి ఇండియా పాకిస్తాన్ వారికి సంబంధించిన సీజ్ ఫైర్కి సంబంధించిన అగ్రిమెంట్ అయితే ఒకటి జరిగిందని, మరి ఫైర్ అయితే బార్డర్లో ఆగిపోవచ్చు అని మరి అంటున్నారు. అది కూడా మరి చూద్దాం. ది ఐఐటి కాన్పూర్ ప్రిపేరింగ్ కండక్ట్ ఆఫ్ జేఈ ఎగ్జామినేషన్ ఆన్ 11th. Scheduling admit cards to be released on May 11th, and exam is scheduled on. However, due to the ongoing situation between India Pakistan aspirants demanding postponement of exam. మరి ఇక్కడ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ దేర్ ఈజ్ నో అఫీషియల్ అప్డేట్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎగ్జామ్. ద క్యాండిడేట్స్ హూ రిజిస్టర్డ్ ఫర్ ద ఎగ్జామ్ ఆర్ అడ్వైజ్డ్ టు స్టే ట్యూన్డ్ టు ద అఫీషియల్ వెబ్సైట్ని చూసుకోవాలి. ఈ రోజు వరకు అయితే పిల్లలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్యానిక్ అవ్వద్దండి, ఎందుకంటే ఈ స్పెక్యులేషన్స్ వస్తాయి. అకార్డింగ్ టు ద ఎగ్జామ్ షెడ్యూల్ అడ్వాన్స్ 2025 విల్ బీ కండక్టెడ్ అండ్ May 18 2 షిఫ్ట్. పేపర్ 1 మార్నింగ్ షిఫ్ట్, పేపర్ 2 9 AM to 12 అండ్ 2:30 to 5:30. ఎవరు కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు వరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వద్దు. మన స్టూడెంట్స్కి మన సబ్స్క్రైబర్కి ఇదే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ దీనివల్ల ఇంతవరకు మరి ఐఐటి కాన్పూర్ నుంచి కూడా ఎటువంటి అప్డేట్ అయితే రాదు. మరి ఐఐటి కాన్పూర్ నుంచి వీళ్ళు కూడా ఇక్కడ ఎటువంటి అప్డేట్ అయితే మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎస్పెషల్లీ మీరు ప్యానిక్ అవ్వద్దు. హ్యాపీగా రేపు మనకి మరి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేస్తాయేమో. మనకి రేపు అడ్మిట్ కార్డ్స్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడో మరి డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ మీద మీ కాన్సన్ట్రేషన్ కొనసాగించండి. ఎందుకంటే ఈ టైంలో ఏ విధంగా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ స్టూడెంట్స్ యొక్క ఒకవేళ పోస్ట్ పోన్ అయితే పరిస్థితులు చాలా సివియర్గా ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయితే దానివల్ల చాలా నష్టాలు వస్తాయి. ఈ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయితే ఒకటి జోసా కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ అవుతుంది. ఈ జోసా కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ అయితే ఏపీ ఎంసెట్ అండ్ టీజీ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. చాలా విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది, పిల్లల్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా నష్టం భారీ నష్టం అయితే జరిగింది. ఈ ఎగ్జామినేషన్ ఒక 1 వీక్ కానీ 10 days కానీ సపోజ్ మనం ఈ యొక్క ఇండో పాకిస్తాన్ ఫైరింగ్ అనేది ఎప్పుడు ఆగిపోతే మనకు తెలియనప్పుడు ఏంటంటే ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేశారనుకోండి, 1 month డిలే అయినా దానివల్ల మరి కౌన్సిలింగ్స్ అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ కౌన్సిలింగ్ అనేది మెయిన్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఈ యొక్క జోసా మీద ఆధారపడి ఉంది. అది గుర్తుపెట్టుకోండి, జోసా మీద ఆధారపడి ఉండదు. ఎందుకంటే జోసాలో కౌన్సిలింగ్ అయిన తర్వాతే ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ కౌన్సిలింగ్ జరిగితే బాగుంటుంది. అది మొదటి నుంచి ఎప్పటి నుంచి వచ్చే ఆచారం అనమాట. ఎందుకంటే ఈ ఎంసెట్ స్టూడెంట్స్ జోసాకి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు. ఐఐటి కానీ ఎన్ఐటి కానీ IIIT కానీ జేఎఫ్టీ కానీ వెళ్ళిపోతారు. అలా వెళ్లకుండా మరి దానివల్ల మరి ఆ కౌన్సిలింగ్ జరగకుండా ఈ స్టేట్ కౌన్సిలింగ్లు జరపలేరు కాబట్టి దట్స్ నాట్ కరెక్ట్. మీరు ఎటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ కూడా ప్యానిక్ అవ్వద్దు. చాలా న్యూస్ అయితే స్పెక్యులేషన్ అవుతున్నాయి. మరి జేఈ అడ్వాన్స్ పోస్ట్ పోన్ అవుతుందా, ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది,
1 వీక్ పోస్ట్పోండ్ అవుతుందా, 2 వీక్ పోస్ట్పోండ్ అవుతుందా అనేది స్పెక్యులేషన్స్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. May 11th 2025కి ఇది మీరు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. మరి ఎగ్జామినేషన్ అయితే మనకి మరి అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం May 18th, పేపర్ 1 9 to 12, పేపర్ 2 2:30 to 5:30 వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది గమనించగలరు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.